ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండలం తోడెండ్లపల్లె గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారిని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామానికి చెందిన రహంతుల్లా అనే కిరాతకుడు మానసికంగా లైంగికంగా చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా హత్య చేసి నిర్దాక్షిణ్యంగా ముళ్ల పొదల్లో పడేశాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని కుటుంబీకులు స్వగ్రామమైన తోడెండ్లపల్లెకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే ఆ గ్రామానికి చేరుకొని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురై మృతి చెందడం చూసి తన కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ మానవ మృగం ఇంకా ప్రజల్లో తిరగడం చాలా బాధాకరంగా ఉందని, ఆ మానవ మృగాన్ని పోలీసుల చేతుల్లో కాకుండా ప్రజలే కొట్టి కొట్టి చంపినా తప్పు లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరం చేశాక కూడా ఆ కిరాతకుడు బతికి ఉన్నాడంటే మన దురదృష్టకరమని, అతనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కూడా రాకూడదని, అతను జైల్లో ఉండగానే ట్రయల్ జరిగి అతనికి ఉరిశిక్ష పడాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆ హంతకుడికి ఉరిశిక్ష పడేటట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతానని, మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు తాను మాటిచ్చానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. మృతి చెందిన చిన్నారి పేరు మీద తోడెండ్లపల్లె గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రకటించారు. ఇటువంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా ఆలగడ్డ నియోజకవర్గంలోని పాఠశాలలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. జమ్మల్మడుగు ఏరియాలో ఒక 3 సంవత్సరాల చిన్న పాపని హత్య చేయడము, ఏ విధంగా హత్య చేశారనేది మరి మీడియాలో చూసినప్పుడు నిజంగా చాలా చాలా బాధేసింది. బాధ అనేది చాలా చిన్న మాట. జమ్మల్మడుగు ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసి ఆ పాపని చూసినప్పుడు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయమాటలు చెప్పి పక్కకి తీసుకుపోయి అంతా అయిపోయిన తర్వాత పాపని ఏ విధంగా గొంతు పిసికి చంపడము, రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము. అసలు అటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండకూడదు. ప్రజల చేతులతో వాడిని కొట్టి 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 చంపినా కూడా తప్పులేదు. వాడు ఇంకా బతుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత వాడు ఇంకా బతుకున్నాడంటే అది మన దురదృష్టం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదనే ఒకే ఒక్క కారణంతో ఊరుకున్నామే తప్ప ఇటువంటి వెధవలని, రాక్షసుల్ని ఆన్ ద స్పాట్ ఉరిదీయడం కాదు, ప్రజలే కొట్టి కొట్టి చంపినా కూడా తప్పు లేదు. ఆ చిన్న పాపని ఆ విధంగా చనిపోయి అట్లా 3 సంవత్సరాల చిన్న పాపని ఆ విధంగా ఆ పిల్లకి వెళ్ళి దండ వేస్తుంటే మాకే తట్టుకోలేకపోతున్నాము. ఆ తల్లి పడే ఇబ్బంది మా అందరికి కూడా అర్థమవుతుంది. నేను ఆ కుటుంబ సభ్యులకి మాట ఇచ్చినాను, ఎటువంటి పరిస్థితులలో కూడా వాడు బెయిల్ మీద బయటికి రాకూడదు. మా అందరి డిమాండ్, వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ రాకూడదు. లోపల ఉన్నప్పుడే ట్రయల్ జరిగి వాడు అక్కడి నుంచి అట్లాగే వాడికి ఉరిశిక్ష పడాలా. పొరపాటున కూడా వాడు వెలుతురు అనేది చూడకూడదు. వాడు నాకు ఇందాక కొంతమంది చెప్తున్నారు మన వాళ్ళు కూడా, వాడి మీద రౌడీ షీటర్ ఉందంట, వాడి మీద కేసులు ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా వింటుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. సో ఇది జరిగింది తర్వాత నేను వాళ్ళకి తల్లిదండ్రులకి ఇచ్చిన మాట, వాడికి
బెయిల్ రాకుండా వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా కూడా ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా నేను కూడా అసెంబ్లీలో అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది, హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఒక పిటిషన్ వేసి వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా మేము అందరం కూడా ఇది ఇక్కడితో మర్చిపోకుండా, ఇది ఏదో రోజు జరిగిన సంఘటన కాబట్టి మర్చిపోకుండా దీని మీద కంపల్సరీ మేము కూడా ఫోకస్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులకి మాట ఇవ్వడమే కాకుండా ఆ పాప పేరు మీద ఈ ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి కూడా నేను ఆ తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ 10 మందికి ఉపయోగపడేది, వాళ్ళకి ఆ పాప పేరు మీద 10 మందికి మంచి జరుగుతున్న ఒక అట్లీస్ట్ ఆ చిన్న తృప్తి అయినా నేను ఇవ్వగలుగుతానని ఒక చిన్న ఆశ. సో ఈ రెండు కూడా నేను వాళ్ళకి చెప్పడమే కాకుండా రేపు ఆదివారం, సోమవారం కానీ మంగళవారం కానీ కలెక్టర్ గారిని కలిసి ఆళ్ళగడ్డలో ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టించి అన్ని గ్రామాలలో అన్ని స్కూల్స్లో అందరికి కూడా తల్లిదండ్రులు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెట్టి ఇట్లాంటి వెధవలు తిరుగుతుంటారు, ఇటువంటి రాక్షసులు ఇంకా ఉన్నారు, మనము ఆడపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఎన్జిఓతో టైప్ అయ్యి అవగాహన ప్రోగ్రాము, పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని కూడా ఒక అవగాహన ప్రోగ్రాము పెట్టాలని చెప్పి కూడా నేను ఆలోచించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మనం వినకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు, టీచర్లు, మీడియా మిత్రులు, మేము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా అప్రమత్తంగా ఉండి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద దృష్టి పెడుతూనే తల్లిదండ్రులకు కూడా అవగాహన కూడా మనం పెంచడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబంకి ఎల్లప్పటికీ మేము ఆదుకుంటాము. వాళ్ళకి ఇంకొక కూతురు ఉంది, వాళ్ళని కూడా ఆ పాపను చదివించడానికి కూడా ఆర్థికంగా పార్టీ తరపు నుంచి మేము అన్ని విధాలుగా ఆ పాప ఎంతవరకు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా, ఆఖరికి ఆ పాపకు పెళ్లి చేసే విషయంలో కూడా పార్టీ మేము ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.